జనసేన పార్టీ నేత డాక్టర్ మాధవరెడ్డి గారు. మాధవరెడ్డి గారు నమస్తే. అధికారంలో భాగస్వామిగా ఉంటూ డిప్యూటీ సీఎం హోదాలో ఉంటూ క్యాబినెట్ మీటింగ్లో ప్రభుత్వం ఇస్తున్నటువంటి వసతులు లేదా వనరులు సౌకర్యాలు డిస్కౌంట్స్ ఏవైనా కానీ ప్రభుత్వ పక్షాన్ని ఇచ్చేవే కాబట్టి వాటికి సరైన న్యాయం జరుగుతుందా లేదా అనే ఒక ఆసక్తికరమైనటువంటి ప్రశ్నను పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తారు క్యాబినెట్ మీటింగ్లో అని మీడియాలో వచ్చింది. ఏంటి అసలు ఈ లులు గ్రూప్కి సంబంధించి కానీ తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి యాక్టివిటీస్ మీద కానీ పవన్ కళ్యాణ్ గారి అభ్యంతరాలు లేదా అభిప్రాయాలు చెప్పడానికి కారణం ఏంటి? క్యాబినెట్లో ఉన్నా కూడా సహచర మంత్రిగా ఉన్నప్పుడు క్యాబినెట్ మీటింగ్ పెట్టుకున్నదే అందరి యొక్క వర్షన్ వినడానికి, దాని మీద ఒక్కొక్కరి యొక్క వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పడానికి డిసిషన్కి పెట్టుకుంటాం సార్. పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిప్రాయం చెప్పారు సార్. ఏ విధంగా ఇచ్చారు, ఎంతమంది ఎంప్లాయీస్ బెనిఫిట్ అవుతుంది, ఫుడ్ ప్రాసెసింగ్ అంటే ఏ ఫుడ్ చేస్తున్నారు ప్రాసెసింగ్ డీటెయిల్స్గా కావాలని అడిగారు సార్. ఎందుకంటే లుల్లు గ్రూప్స్ మీద కానీ ఎవరికైనా కానీ సార్ ఏదైనా ఇచ్చే ముందు రిక్వెస్ట్ ఉండాలి. గవర్నమెంట్ ఏం చెప్తే అది యాక్సెప్ట్ చేసి వాళ్ళు ఆ కంపెనీస్ అనేవి వస్తుంటాయి సార్ జనరల్గా. కానీ ఇక్కడ మాత్రం ఏమవుతుంది అంటే రివర్స్గా గవర్నమెంట్ ఇక నిబంధనలు పెట్టేసరికి ఎవరికైనా ఉంటుంది సార్. సో అందుకోసం ఏం నిబంధనలు పెట్టింది, ఎందుకు అసలు వీరు నిబంధనలు పెడుతున్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పేసి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు అండ్ మనోహర్ గారు సార్ గారు మాట్లాడడం జరిగింది సార్. సో అక్కడ ఏంటంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారి యొక్క ఏం మాట్లాడారు అంటే అక్కడ ఎలాంటి మాంసం ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, ఎలాంటి మాంసాన్ని ప్రాసెసింగ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు కాంట్రాక్ట్ ఒక కంపెనీకి మీరు ల్యాండ్ ఇచ్చారు, గవర్నమెంట్ ఏమంటుంది, ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, ఇన్వెస్ట్మెంట్స్ పెట్టండి రండి అని అందరిని పిలుస్తున్నారు కదా. నిన్నగాక మొన్న కూడా పెద్ద పెద్ద కంపెనీలకి 75% బీపీసీఎల్ రామాయంపట్నం పోర్ట్ దగ్గర బీపీసీఎల్ రిఫైనరీ పెడుతుందంటే ఆల్మోస్ట్ 75% వాళ్ళు పెట్టే ఇన్వెస్ట్మెంట్లో 75% డిస్కౌంట్స్ ఇస్తుంది, రాయితీలు ఇస్తుంది గవర్నమెంట్. సో అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టేవాళ్ళు మరి ప్రాఫిట్స్ కోసం పనిచేస్తారు కదా. అది మళ్ళీ ఇవి పెట్టద్దు అవి పెట్టద్దు అని కండిషన్ పెట్టేటువంటి అవకాశం ప్రభుత్వానికి ఉంటుందా సార్? ఎందుకు ఉండదు సార్? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఆర్గనైజేషన్కి ఇచ్చాము కాబట్టి అది లీగల్లీ మంచి పని అయితే మనం ఇవ్వచ్చు సార్. చేసే పనులే మంచి పనులు కాకుండా నేను ల్యాండ్ ఇస్తాను ఇన్కమ్ జనరేట్ అయ్యింది అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉంది సార్. ఇప్పుడు డ్రగ్స్ వల్ల గంజాయి వల్ల ఫుల్ ఇన్కమ్ వస్తుంది సార్. అట్లా అని చెప్పి గంజాయి డ్రగ్స్కి పర్మిషన్ ఇవ్వదు కదా సార్. అదేవిధంగా ఇక్కడ ఆవుల యొక్క ఇది అవుతుంది అని చెప్పేసి మా అదే గోవధ జరుగుతుంది, గోమాంసం ఎక్స్పోర్ట్ అవుతుంది అనే ఒక ఇంటెన్షన్తోనూ ఆ సమాచారం ఉందా లేకపోతే ఏమైనా జరుగుతుందా అనేది తెలుసుకున్నారు తప్ప ఇక్కడ ఏంటి అనేది ప్రాథమికంగా స్టార్టింగ్ స్టేజ్లో తెలుసుకోవడం బెటర్. చెప్తే చంద్రబాబు గారు లేదండి మ్యాంగోస్ అండ్ ఫ్రూట్స్ సంబంధించింది అవుతుందని చెప్పారని మనం వార్త న్యూస్లలో చూస్తున్నాం సార్.